ఓం శ్రీ గణేశాయ నమః. రావణుడు మహాపండితుడు. రావణు గురించి తెలుసుకుందాం. రామాయణంలో రాముడు మానవత్వంలో దివ్యత్వం, దివ్యత్వంలో మానవత్వం కలగలిపి ఉన్నదే రామతత్వం. మనిషి కష్టాల కడల్లో నిండా మునిగిపోయి బాధలు అనుభవిస్తున్నా కూడా నిరుత్సాహపడకూడదు అని రాముడు మనకు తెలియజేశాడు. శ్రీరాముడు సమైక్యత విశిష్టతల్ని తెలియజెప్పే పరమాత్మునిగా నిలిచాడు. సత్యం రాముడైతే అసత్యం రావణుడు. అభ్యుదయం కోరిన వారికి రామనామం ఓ దిక్సూచి. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. అలా రామునితో రావణుడు పోరాడి యుద్ధంలో మరణిస్తాడు. అయినా రావణాసును మహిమాన్విత గల శివభక్తుడు, నిత్య పూజా సేవధురంధరుడు. దేవతలు రాక్షసులు అన్నదమ్ములు. కశ్యప ప్రజాపతికి అతిథిదేవి వల్ల దేవతలు, దితీదేవి వల్ల రాక్షసులు పుట్టారు. దేవదానవులిద్దరూ కూడా కశ్యప బ్రహ్మ కుమారులే. పరమేశ్వరి పుత్రుడైన పులస్య బ్రహ్మ వంశం వాడే లంకాధిపతి రావణ బ్రహ్మ. రావణుడు తల్లి కైకసి ఆదేశంతో బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసి యక్ష, కిన్నెర, కింపురుష, దేవ, దానవ, సిద్ధ, సాధ్య, గరుడ, గంధర్వ, నాగ, నభచ్చరాది గుణాలెవ్వరి చేత మరణం లేకుండా ఉండేట్టుగా వరం పొంది రావణుడు అనే శివుని ప్రశంస పొందాడు. రవాలు చేస్తున్నాడు కాబట్టి రావణ అని శివుడు సంబోధించాడు. ఆనాటి నుంచి రావణ బ్రహ్మగా స్థిరనామం వచ్చింది. రావణుడు అంటే మహాపట్టుదల గలవాడని అర్థం. ఈయన మహాపండితుడు, ద్రావిడ సామ్రాజ్య నేత, అనుపమాన శివభక్తుడు. నవవ్యాకరణాలైన కావ్య, వ్యాకరణ, రాజనీతి, దండనీతి, అర్థశాస్త్ర, గణిత, ఆయుర్వేద, శిల్ప, గాంధర్వ శాస్త్రాలలో పండితుడు. అతల, వితల, సుతల, రసాతలాది పైలోకాలకి, భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోకాది క్రింది లోకాలకు అధిపతి రావణాసురుడు. ఆయన సర్వ సంగీత వాద్య నిపుణుడు, అతి పరాక్రమశాలి. పరమశివునికే చుట్టపు పట్టం కట్టిన శైవాచార పరాయణుడు. రావణుడు ప్రతి దినము 9 కోటి శివలింగాభిషేకం చేసే పరమభక్తుడు. దేవేంద్రాదుల చేత ఊడిగం చేయించుకున్న మహావిక్రమశాలి. లంకా పట్టణాన్ని స్వర్ణ రత్నాలతో మయబ్రహ్మ చేత నిర్మింపజేసుకున్న ధీశాలి. బ్రహ్మజ్ఞాని, మహాపండితుడు. అయితే యుక్తాయుక్త విచారవంతుడు, సర్వశాస్త్ర పండితుడు, వేదాంగాలను వివరించి విప్పి చెప్పగల బ్రాహ్మణోత్తరమై ఉండి కూడా ఈ రావణాసుడు స్త్రీ వ్యామోహం అనే ఒక్క బలహీనతకు బలైపోయాడు. సూర్యాగ్ని గోళం వంటి రావణుడి కీర్తి బూడిద కుప్పగా మిగిలిపోయింది. మృత్యుదేవతని జయించగల శక్తి ఉండి మృత్యు శాపానికి తల వంచాడు. ఇంత మహాపండితుడైనప్పటికీ కూడా పరస్త్రీ వ్యామోహంతో అది మరణించాడు. ఈ రావణుని భార్య మండోదరి. ఆమె మహాపతివ్రత. మండోదరి తన భర్త తప్పులు చేసినప్పటికీ కూడా
అతన్ని ధర్మ మార్గాన్ని అనుసరించమని సలహా ఇస్తూ ఉండేది. అరణ్యవాసంలో సీతారాముల నుండి సీతను అపహరించి లంకకు తీసుకొస్తాడు రావణుడు. సీతను రాముడికి తిరిగి ఇవ్వమని రావణుడికి పదే పదే సలహాలు ఇస్తూ ఉంటుంది మండోదరి. నీతిమంతురాలైన మండోదరి రావణ్ణి నీతిమంతునిగా నడిపించటానికి ప్రయత్నిస్తుంది. ఎంతో దుర్మార్గుడైన ఆమె రావణ్ణి అనుసరించి పరిసేవ చేసి పునీతురాలైంది. అయినా భార్య మాటని లెక్క చేయలేదు. అలాగే అన్నదమ్ముల మాటను కూడా లెక్క చేయకుండా సీతాదేవిని చెరపట్టి హింసించాడు. రావణుని తల్లి మహాశివభక్తురాలు. ఆమె ప్రతి ఉదయం మట్టితో శివలింగాన్ని చేసి పూజిస్తూ ఉండేది. ఆ శివలింగాన్ని సముద్రం యొక్క అలలు కొట్టుకొచ్చి ఆ లింగం కొట్టుకుపోతూ ఉండేది. ఇది చూసి రావణుని తల్లి ఒక కోరిక కోరింది. ఆత్మలింగాన్ని కైలాసం నుంచి తీసుకురమ్మని కోరగా తల్లి కోరిక మీదట రావణాసురుడు ఘోర తపస్సు చేసి కైలాసంలోని శివుని మెప్పించి ఆత్మలింగాన్ని సంపాదిస్తాడు. ఆ ఆత్మలింగాన్ని శివుడు రావణాసురునికి ఇస్తూ దానిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేల మీద ఉంచరాదనే నియమాన్ని చెప్తాడు. ఆత్మలింగాన్ని లంకకు తీసుకొచ్చే సమయంలో సాయంకాలం సంధ్యావందన సమయం అవుతుంది. రావణుడు చుట్టుపక్కల చూసి అక్కడ గోవులను కాచుకునే ఓ బాలుడిని చూస్తాడు. ఆ బాలుడు ఎవరో కాదు, విఘ్నేశ్వరుడే ఆ బాలుని రూపంలో గోవులను కాస్తూ ఉంటాడు. మొదట వినాయకుడిని పూజించినందుకే ఆ విఘ్నేశ్వరుడి కోపం వచ్చి ఎలాగైనా సరే ఆత్మలింగాన్ని లంకకు చేర్చకూడదని విఘ్నేశ్వరుడు పట్టుదలగా ఆ బాలుని రూపంలో అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఈ ఆత్మలింగాన్ని నేలపై పెట్టకూడదు కాబట్టి సాయం సంధ్యా సమయం అయింది, ఈ ఆత్మలింగాన్ని పట్టుకుని ఉండు, నేను సంధ్యావందనం చేసుకుని వస్తాను అని ఆ బాలుడికి ఆ ఆత్మలింగాన్ని ఇస్తాడు. ఆ ఆత్మలింగాన్ని పట్టుకుని చాలా బరువుగా ఉంది ఇది అని విఘ్నేశ్వరుడు అనగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని తలుచుకుంటే ఆ శివలింగం తేలికవుతుందని చెప్తాడు. రావణ్ణి తొందర చేసేస్తూ ఉంటాడు. సంధ్యావందనం పూర్తిగా చేసుకోనివ్వకుండా ఆ బాలుడు రావణ 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 అని 3 సార్లు పిలుస్తాడు. రావణుడు సంధ్యావందనం పూర్తి చేసుకుని వచ్చేలోగా ఆ బాలుడు నేలపైన శివలింగాన్ని పెట్టేస్తాడు. అది అక్కడ స్థాపితం అయిపోయి ఆ సంఘటన చూసి రావణాసురుడికి చాలా కోపం వస్తుంది. తల్లి మాట కోసం ఎంతో కష్టానికి వచ్చి రావణాసురుడు ఆత్మలింగాన్ని సంపాదించినప్పటికీ కూడా అది వినాయక పూజ చేయనందువల్ల వినాయకుని శాపం వలన అది భూలోకంలో ప్రతిష్ఠించబడుతుంది అని. సమయపాలన అంటే రావణాసుడికి సమయానికి తగ్గట్టుగా దైవ కార్యాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఎంతటి శివభక్తుడు తల్లి సేవ చేసేవాడు అయినప్పటికీ కూడా పరస్త్రీ వ్యామోహంతో నశిస్తాడు. కాబట్టి పరస్త్రీలను అక్కగా చెల్లెళ్ళగా భావించాలని కోరుకుంటున్నాను. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్ వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి
అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.